గుత్తా జ్వాల గారు సమ్మిట్ చూసారు కదా, ఏమనిపించింది? వెరీ గుడ్ అండి. ఇంకా వేరే ఇది కూడా స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ అండి. ఐ థింక్ స్పోర్ట్స్ని ముందుకు తీసుకొని ఏ కంట్రీ స్టేట్ ఏమైనా డెవలప్మెంట్ చూపించాలంటే స్పోర్ట్స్ నంబర్ 1గా ఉండాలి. లైక్ యూ సీ ఆల్ ద డెవలప్ కంట్రీస్లో స్పోర్ట్స్ ఒలింపిక్స్లో దే ఆర్ నంబర్ 1. సో వెరీ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ మన చీఫ్ మినిస్టర్ తరఫున. అండ్ యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ కోచెస్ అండ్ దేర్ వెల్ఫేర్. అది అయితే ప్లేయర్స్ ఇంకా మంచిగా ఉంటారు. అంటే స్పోర్ట్స్కి దృష్టి పెట్టాల్సిన గతంలో ప్రభుత్వాలు పెట్టలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడైనా ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవునండి, దాంట్లో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. ఎప్పుడైనా ఫ్రెష్ స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇఫ్ దే టేక్ మై సజెషన్ సీరియస్లీ, ఇఫ్ కోచెస్ ఆర్ బెనిఫిటెడ్, ఆటోమేటిక్లీ ఇఫ్ దేర్ ఇస్ గుడ్ కోచ్, ఆటోమేటిక్లీ దే విల్ బి గుడ్ అథ్లీట్స్ అండి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫింగర్స్ పైన లెక్క పెట్టొచ్చు ఫీమేల్ అథ్లెటిక్స్ కానీ ఫీమేల్ స్పోర్ట్స్కి సంబంధించి మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, మీలాంటి వాళ్ళు చాలా సంబంధించి యువకులకు ఏం చెప్తారు? సో అంటే ఒక సెక్యూరిటీ అనేది పేరెంట్స్ ఆల్వేస్ ఫ్యామిలీస్ స్పోర్ట్స్లో పెట్టాలంటే భయం ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ, ప్రాపర్ సెక్యూర్ జాబ్ అయినా సెక్యూర్ లైఫ్ ఉంటుందా లేదా అని. సో ఐ థింక్ ద గవర్నమెంట్ కెన్ అష్యూర్ దాట్ ఇంకా చాలామంది వస్తారు. గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఆఫ్కోర్స్ అష్యూరెన్స్ ఇస్తేనే ప్లేయర్స్ ఆ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఉంటే ఐ థింక్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్. మదర్గా మారిర్రు మీరు, అంతకుముందు చాలా ఫిట్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది జూనియర్ గుత్తా జ్వాల, మీరా ఎలా ఉన్నారు? షూర్, లెట్స్ సీ, లెట్స్ హోప్ షీ డస్ బెటర్ దెన్ మీ. మీలాగనే స్పోర్ట్స్ వైపు అయినా తన ప్రయాణం ఫ్యూచర్లో? స్పోర్ట్స్లో అయితే డెఫినెట్లీ ఐఎమ్ గోన్ టు పుట్ హర్. ఐ థింక్ స్పోర్ట్స్లో మనం ఏం నేర్చుకుంటాం లైఫ్లో, ఐ థింక్ అది లైఫ్లో పనికొస్తుంది. సో ఐ విల్ డెఫినెట్లీ పుట్ హర్ ఇన్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ. ఇది గుత్తా జ్వాల నెక్స్ట్ రీసెంట్గానే మదర్ అయ్యారు. ఆమె కూతురు మీరా ఎవరైతే ఉన్నారో, మీరా గుత్తా జ్వాలకు సంబంధించి ఆమెను కూడా స్పోర్ట్స్ వైపే తీసుకొస్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ గత ప్రభుత్వాలు తెలంగాణలో పెట్టాల్సినంత ఎఫర్ట్ స్పోర్ట్స్ కోసం పెట్టలేదు. సో ఇక్కడైనా పెట్టాలి, యువకులంతా కూడా స్పోర్ట్స్ వైపు దృష్టి పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫేమస్ అతను చెప్తా ఉన్నారు. చాలామందికి ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడా. అఫ్ కోర్స్ వీళ్ళ మాటలు తీసుకొని స్పోర్ట్స్లో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాల్లో కూడా కేటాయింపులు స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఇంటర్నేషనల్ సమిట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.